ఢిల్లీలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ మీడియాతో మాట్లాడుతున్నారు. అలాగే చూద్దాం. Of our nation, introducing Bharat Muni after post 2014, and that will bring a profound change in the existence of this and running of this institution. Upcoming stars to Power Star interaction అయినప్పుడు ఏమనిపించింది సార్? వాళ్ళందరూ ఏమంటారు? అంటే బ్రిలియంట్ యాక్టర్స్ అంటే ఇట్స్ అ టఫ్ జాబ్ అండి. ఇక్కడ ఒక అపాయింట్ అండ్ మీన్ ఇక్కడ ఒక ప్లేస్మెంట్ రావాలంటే యూ హ్యావ్ టు రియలీ ఫైట్ ఇట్ అవుట్. ఇట్ ఇస్ లైక్ ఐఐటి అంటే చాలా కెపాసిటీ ఉండాలి. అండ్ దట్ ఈస్ అమేజింగ్ థింగ్ ఏంటంటే వాళ్ళందరూ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది స్టేట్. అంటే ఈచ్ స్టేట్ హ్యాస్ గాట్ ఓన్లీ 2 or 3 seats. I think 2 seats or 1 seat, something like that. అంటే ఎంటైర్ ఇండియా ఇస్ బి మినీ ఇండియా. అంటే ఈరోజు పీపుల్ కెన్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్, డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ కల్చర్స్, బట్ దే ఆల్ థింక్ as one unit as భారత్. అది నాకు అది బాగా నచ్చుతుంది ఎన్ఎస్డి. నేను యాక్టింగ్ నేర్చుకున్నప్పుడు ఇక్కడ చదివిన ఇక్కడ చేసిన సత్యానంద్ గారు కొంతకాలం ఉన్నారు ఇక్కడ. సో ఆయన చెప్తా ఉండాలి ఎన్ఎస్డి గురించి. సో నాకు ఆ ప్యాషన్ ఉండిపోయింది చిన్నప్పటి నుంచి, ఆయన నేర్చుకున్న ఫార్మేటివ్ ఇయర్స్ నుంచి. సో ఇప్పుడు ఢిల్లీ వచ్చినప్పుడల్లా బుక్ షాప్ తనకి వస్తాను. కొంతమంది హిందీ రైటర్స్ పుస్తకాలు నాటకాల గురించి చదవటం. ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఆంధ్రప్రదేశ్లో ఇట్లాంటి ఇన్స్టిట్యూట్ కోసమైనా ఇంతకుముందు గతంలో కూడా ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చినట్టుంది. నేను ఖచ్చితంగా అది పరిశీలిస్తాను. అంటే మనకి తెలుగు సినిమా బికమ్ గ్లోబల్ ఫినామినన్. అలాగంటే నేనే నమ్ముతున్నానంటే ఆర్ట్ ఫామ్ ఫస్ట్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్ టు హీల్ ద పీపుల్. అంటే సినిమా లేకపోతే కానీ ఆర్ట్ ఫామ్ లేకపోతే ఆటపాట లేకపోతే వైలెన్స్ పెరిగిపోతుంది మనుషులకి. ఏం అంటే ఆటపాట, ఫైన్ ఆర్ట్స్ ఇవన్నీ ఏంటంటే ఇట్ ఈస్ అవుట్లెట్ ఆఫ్ ఇన్నర్ టర్మాయిల్, ఇన్నర్ క్రైసిస్. ఇది ఆర్ట్ అనేది ఇప్పుడు దీన్ని బయటకు తీసుకొస్తుంది. ఇప్పుడు నేను ప్రత్యేకించి గ్లోబల్ ఫినామినా అయిపోయింది తెలుగు సినిమా. దానికి తగ్గట్టుగా టాలెంట్ కూడా పెరగాలి, కేపబిలిటీస్ పెరగాలంటే. ఇప్పుడు చూడండి ఎన్ఎస్డి ఎక్కడెక్కడో మారుమూలల నుంచి దే ఆర్ ఏబుల్ టు పిక్. అలాగే మనకి ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి, ఇంక్లూడింగ్ అసలు తెలంగాణ నలుమూలల నుంచి 70% ఆఫ్ ది స్టూడెంట్స్ అందరూ కూడా ఒక గ్రేట్ బ్యాక్గ్రౌండ్స్, ఆర్థికమైన ఉన్నత స్థితిగతి నుంచి వచ్చిన వారు కాదు ఇక్కడంతా. అలాగే మనకు కూడా తీసుకురమ్మని చెప్తున్నాను కోర్స్ ఒకటి. దానికి కావాల్సిన ల్యాండ్ కూడా వాళ్ళు ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడతానని చెప్పాను. సార్ ఐఎమ్ గోయింగ్ టు ఇన్వైట్ దెమ్ అఫీషియల్లీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఇన్వైట్ చేసి ఒక ఎన్ఎస్డి క్యాంపస్ ఉంటే బాగుంటుంది. అలాగే నెంబర్ ఆఫ్ అంటే టాలెంట్ని గ్రూమ్ చేయడానికి చాలా అవసరం దొరుకుతుంది అనేది నాకు. దిస్ వాట్ వీ షుడ్ ఎక్స్ప్లోర్. సినిమాల గురించి సినిమా